ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీ నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు మహాలయ పక్షాలు ఏర్పడుతున్నాయి. వీటినే పితృపక్షాలని కూడా అంటారు. ఈ 15 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ పితృపక్షాల్లో 15 రోజుల పాటు పితృలోకంలో ఉన్న మన పూర్వీకులు భూమిపైకి వస్తారట. కాబట్టి మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా మీ పూర్వీకులకు పిండ ప్రదానాలు సమర్పించి తర్పణాలు వదలాలి. అప్పుడు మాత్రమే వారి ఆత్మకు శాంతి కలిగి మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో ఎలాంటి నియమాలు పాటించాలి, పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటి, చనిపోయిన మీ పూర్వీకులకు పిండ ప్రదానాలు ఎలా సమర్పించాలి, మరి పిండ ప్రదానాలు సమర్పించలేని వారు ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సెప్టెంబర్ 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు మొత్తం 15 రోజుల పాటు మహాలయ పక్షాలు ఉంటాయి. ఈ మహాలయ పక్షాలు అంటే మన పితృదేవతలకు చాలా ఇష్టమైన కాలం. ఈ మహాలయ పక్షంలో 15 రోజుల పాటు చనిపోయిన మన పితృదేవతలు ప్రతిరోజు ఆహారాన్ని కోరుకుంటారట. అయితే సాధారణంగా మన పెద్దలు చనిపోయిన రోజున వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి మన పితృదేవతలకు నమస్కారం చేసుకుంటాము. అదేవిధంగా ఈ మహాలయ పక్షాల్లో కూడా చనిపోయిన మన పెద్దలను తప్పనిసరిగా పూజించాలి. అప్పుడు మాత్రమే వారి ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట. అలాగే మీ 7 తరాల కుటుంబం వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ఈ మహాలయ పక్షంలో మీ పితృదేవతలకు పూజించలేకపోతే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మీ కుటుంబానికి పితృదోషం ఏర్పడుతుంది. పూర్వీకులు చనిపోయిన తిథిని బట్టి మహాలయ పక్షాల్లో మీ పూర్వీకులకు పిండ ప్రదానం సమర్పించి తర్పణం వదలాలి. తిథిని బట్టి కుదరకపోతే మహాలయ పక్షాల్లో చివరి రోజున అంటే సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు తప్పనిసరిగా పూజించండి. పిండ ప్రదానాలు సమర్పించలేకపోయినా కనీసం వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వారసులంతా కలిసి మీ పూర్వీకులకు నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పితృదేవతలు సంవత్సరం అంతా తృప్తి చెంది మీ వంశానికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారట. ఇక ఈ 15 రోజులు అంటే సెప్టెంబర్ 8వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించడం, గృహప్రవేశాలు చేయడం, అలాగే అద్దె ఇంట్లోకి మారడం అసలు చేయకూడదు. ఎందుకంటే ఈ పితృ పక్షాలను పీడ దినాలుగా పరిగణిస్తారు. కాబట్టి 15 రోజుల పాటు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అదేవిధంగా కొత్త బట్టలు కొనడం, కొత్త వస్తువులను కొనడం చేయకూడదు. అలాగే 15 రోజుల పాటు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం చేయకూడదు. ఈ పితృపక్షాల్లో మరణించిన మన తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతలను తలుచుకొని భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే పితృపక్షాలు ముఖ్య ఉద్దేశం. కాబట్టి 15 రోజుల పాటు తప్పనిసరిగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ముందు దక్షిణ ముఖంగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ మీ పితృదేవతలకు నమస్కారం చేసుకోవాలి. అలాగే మీరు వండిన ఆహారంలో ప్రతిరోజు కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టండి. మీరు తీసిన ఆహారాన్ని తప్పకుండా మీ పూర్వీకులు స్వీకరిస్తారు. ఎందుకంటే ఈ 15 రోజుల పాటు తమ వారసులను చూడటానికి పితృలోకంలో ఉన్న మన పూర్వీకులు అందరూ భూమిపైకి వచ్చి మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి 15 రోజుల పాటు మీ ఇంటి ముందు వచ్చిన కాకులకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టండి. ఈ పితృపక్షాల్లో 15 రోజుల పాటు కాకులకు అలాగే వీధి కుక్కలకు ఆహారాన్ని పెడితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక రాత్రి సమయంలో కూడా మీ వంటగదిలో కొంత ఆహారాన్ని ఉండేలా చూసుకోండి. మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందాలనుకుంటే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి నైరుతి దిశలో ఒక చిన్న దీపం వెలిగించి మీ మనసులో మీ పూర్వీకులను స్మరించుకోండి. మీ పూర్వీకులు ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలన్నీ వెంటనే ప్రసాదిస్తారు. మీ పితృదేవతల ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. అదేవిధంగా మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. భర్త అండి భార్య మరణించిన వారు ఈ మహాలయ పక్షాల్లో 9వ రోజున అంటే నవమి తిథిన సుమంగలిగా మరణించిన మీ భార్యను తలుచుకొని ఒక సుమంగలికి మీ ఇంటికి భోజనానికి పిలిచి పసుపు కుంకుమ గాజులు అలాగే చీరను పెట్టి సత్కరించండి. తద్వారా మీ వంశానికి చాలా మంచి జరుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మీ పెద్దలను పూజించడం, తర్పణాలు వదలడం ద్వారా కొన్ని వందల కొద్ది అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందని మన పండితులు వివరిస్తున్నారు. ఇక ఈ 15 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఇంటిని మురికిగా ఉంచకూడదు. పితృదేవతలను పూజించే వారి
15 రోజుల మాంసాహారానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ పితృపక్షాల్లో పేదలకు తప్పనిసరిగా అన్నదానం చేయండి. చనిపోయిన మీ పెద్దల పేరు మీద పేదలకు అన్నదానం చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఎక్కువ మంది కాకపోయినా మీ స్తోమతను బట్టి కనీసం ఇద్దరికైనా సరే ఆహారాన్ని దానం చేయడం, అలాగే బట్టలను సమర్పించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ 15 రోజులు మీరు వండిన ఆహారంలో మొదటిగా కొంచెం తీసి మీ పితృదేవతలను తలుచుకుంటూ మీ ఇంటి బయట పెట్టండి లేదా కాకులకు పెట్టండి. ఈ పితృపక్షాలు చనిపోయిన మీ పెద్దలకు పిండ ప్రదానాలు ఎలా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పురోహితుడిని సంప్రదించి ఈ పిండ ప్రదానాలు నిర్వహించుకోవాలి. ఏదైనా నది ఒడ్డున కానీ లేదా శివాలయంలో కానీ శ్రాద్ధ కర్మలను నిర్వహించుకోవచ్చు. బియ్యం పిండిలో నువ్వులు అలాగే కొంచెం నెయ్యి కలిపి పిండం వండి 3 పిండాలను తయారు చేసుకోవాలి. శాస్త్రపరంగా పురోహితుడు మంత్రాలను జపిస్తూ ఈ పిండాలను మీ పూర్వీకుల ఆత్మకు సమర్పిస్తారు. తద్వారా మీ పూర్వీకుల ఆకలి తీరిపోతుంది. ఈ పిండ ప్రదానం తర్వాత తర్పణం వదులుతారు. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో నల్ల నువ్వులు అలాగే దర్భగడ్డిని వేసి మీ పూర్వీకులను తలుచుకుంటూ ఆ నీటిని విడిచిపెట్టాలి. తద్వారా మీ పూర్వీకుల దాహం కూడా తీరిపోతుంది. ఈ విధంగా ఈ మహాలయ పక్షాల్లో మీ పెద్దలకు పిండ ప్రదానాలు సమర్పించి తర్పణం వదిలితే వారి ఆత్మకు శాంతి కలిగి వారి ఆశీర్వాదం ఎల్లవేళలా మీ కుటుంబంపై ఉంటుంది. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల్లో అవసరంలో ఉన్న పేదలకు గొడుగు దానం చేయడం అలాగే చెప్పులను దానం చేయడం ద్వారా జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే దాహంతో ఉన్నవారికి మంచి నీళ్లను దానం చేసి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో గతించిన మీ పూర్వీకులను పూజించలేకపోతే మీ వంశంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మీ కుటుంబానికి పితృదోషం ఏర్పడుతుంది. కుటుంబానికి పితృదోషం సోకితే మీ వంశంలో ఇబ్బందులు ఏర్పడతాయి. సంతానం కలగకపోవడం, ఆర్థిక సమస్యలు, పనుల ఆటంకాలు ఏర్పడడం, చిన్న వయసులోనే స్త్రీలకు వైద్యవ్యం ఏర్పడటం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి మహాలయ పక్షాల్లో తప్పనిసరిగా ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మీ పూర్వీకుల చిత్రపటాలకు పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో శివుడికి రుద్రమాలను సమర్పిస్తే మీ కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదవండి. మీ కుటుంబానికి ఐశ్వర్యం వరించడంతో పాటు మీ పూర్వీకుల ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పితృపక్షాలు ఏదైనా దేవాలయం ప్రాంగణంలో తులసి మొక్కను నాటడం లేదా రావి చెట్టును నాటడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా తులసి మొక్కను పూజించిన వారికి అఖండ రాజయోగం కలిసొస్తుంది. ఈ మహాలయ పక్షాల గురించి మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా మహాలయ పక్షాల్లో ఈ నియమాలను పాటించి మీ పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందండి.